హాయ్ ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ చూశారు కదా, ఏమనిపించింది మీకు? ఆ ఎపిసోడ్లో కామనర్స్ టార్గెట్ చేశారా, లేకపోతే వైల్డ్ కార్డ్స్ని ఎందుకు అంత పైకి లేపుతున్నారు? వైల్డ్ కార్డ్స్ చాలా హుషారుగా ఉన్నారంటున్నారు. మరి వాళ్ళకి తప్పులు ఎందుకు ఎత్తి చూపలేదు, వీళ్ళకి ఎత్తి చూపారు? మరి తిట్టాల్సిన తిట్టకుండా, కొన్ని ఎడిటింగ్లో లేపేసి వీడియోలు పూర్తిగా చూపించకుండా, ఎవరు సజెషన్ చెప్పాలో చెప్పకుండా, తర్వాత ఆ ఫీడ్బ్యాక్లు కూడా కరెక్ట్ ఫీడ్బ్యాక్లు కాదేమో. అది మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ మనం చూపించే దాంట్లో సాటర్డే ఎపిసోడ్లో ఆయేషా కోపట్టం, అది తర్వాత సారీ చేయడం చూపిస్తున్నారు. అక్కడ తప్పు ఆయేషాది. మరి ఆయేషా హ్యాపీగా ఉన్నావా, మరి ఏం చేసావమ్మా అని ఆయేషాని ఎందుకు అడగలేదు? ఆయేషా చపాతి కాసుకొని తనే లోపలికి వెళ్ళి ఎలిమినేషన్ అయితే చాలా మాటలు అన్నది. మరి అది ఎందుకు ఆయేషా గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు నాకు సార్? మరి వీడియో చూపించి మాట్లాడాలి కదా, మరి ఎందుకు చూపించలేదు? తర్వాత ఫుడ్ మానిటర్ ప్రాబ్లం అనగానే మాధురి గారు ఫుడ్ మానిటర్ మార్చేశారు. దివ్య చేసిన తన తప్పే ఉంది, కాకపోతే కొంచెం కూర అనేది రూల్ తెలియదు కాబట్టి కరెక్ట్ చేసింది అక్కడ. తర్వాత మాట్లాడింది. తర్వాత ఫుడ్ మానిటర్ని మార్చాల్సిన అవసరం ఏముంది అక్కడ? మరి దివ్యాన్ని తిట్టి మాధురి గారికి ఫుడ్ మానిటర్ ఇవ్వడం ఏంటి? మరి దివ్య అన్న మాటలు లైవ్లో చాలా ఉన్నాయి, మాధురి గారు అన్న మాటలు. మరి అవన్నీ ఎందుకు చూపించలేదు? ఎందుకు అంత వెన్నబూసినట్టు చేశారు? సరే, మన వీడియోలోకి వెళ్తే రమ్యది కళ్యాణ్ది వీడియో చూపించారు. చాలా పెద్ద మాటలు కదా అవి. అంత పెద్ద మాటలు, అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అమ్మాయిలు పిచ్చుడు అన్న మాట చాలా. మరి కళ్యాణ్ ఎందుకు ఊరుకున్నాడు? కళ్యాణ్ని మరి కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. నాకు సరేనా, ఏమా నువ్వు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఆ మాట అనొచ్చా, అంత ముద్ర వేయొచ్చా నువ్వు అని రమ్యని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు గద్దించలేదు? ఇక్కడ కళ్యాణ్కి చూపిస్తే కళ్యాణ్ నువ్వు ఇలా మార్చుకోయా, అలా చేయొద్దు అని కళ్యాణ్కి ఎందుకు చెప్పలేదు? రమ్య నువ్వేమనుకున్నావు, కళ్యాణ్కి చెప్పు అంటే అది కరెక్టా? రమ్యని అరవాలి కదా, ఆ మాటలు మళ్ళీ అన్నదని చెప్పాలి కదా. ఇప్పుడు రమ్య ఏమనుకుంటుంది, నేను అన్నది కరెక్టే, నా అన్న మాటలు కరెక్టే కాబట్టి ఇప్పుడు చెప్పండి నాకు సార్ అనుకోదా? మరి రమ్యకి కూడా చెప్పాలి కదా. మరి కళ్యాణ్ బ్యాడ్ అనుకుంటారు కదా ఆ మాట అంటే. నెక్స్ట్ వచ్చి మాధురి గారు గొడవలు చూపించారు. రీతు తప్పు లేదు అన్నారు. ఇప్పుడు తను ఆల్రెడీ జరుగుతున్న విషయాలే, చాలా విషయాలు కూడా వీడియోలు చూపించకుండా మాఫీ చేశారు. ఇప్పుడు తనుజ వచ్చింది, వీడియో చూసింది. తనుజ దగ్గర కన్క్లూషన్ ఏం చెప్పలేదు, అసలు ఏమనుకున్నా చెప్పలేదే, అసలు ఏం మాట్లాడలేదే. అదే ఏం లేకుండా క్రౌన్స్ ఇచ్చారు. క్రౌన్స్ ఇచ్చి వీళ్ళకి డిజర్వ్డా కాదా అంటే, సరే మాధురి గారు కొంచెం అరిశారు చేశారు కాబట్టి తన దగ్గర మాధురి గారి దగ్గర తీసేశారు. మరి ఆయుష్ అన్న దగ్గరికి ఎందుకు తీసేయలేదు? మరి వాళ్ళందరూ తీశారు కదా. అసలు వైల్డ్ కార్డ్స్లో నిన్న గేమ్, వాళ్ళు ఆడిన గేముల్లో కానీ వాళ్ళు కానీ నిఖిల్ కానీ గౌరవ్ కానీ చాలా బాగా ఆడారు. చాలా మంచి పిల్లలు వాళ్ళు, ఉండ పరిధిలో వాళ్ళు ఉంటున్నారు, చాలా డీసెంట్గా ఉంటున్నారు, అందరిని కలుగుకుంటున్నారు, వింటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. అది కదా చేయాలి. వాళ్ళని ఏమనుకోండి, అసలు ఎక్కడ కొన్ని ఏందో మసిపిసి మారిగాడు చేసినట్టు చేశారు. అంత మెత్తగా మాట్లాడేసి వదిలేసినట్టుంది నాకు సార్. కాకపోతే కొంచెం కోటింగ్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఇంకొక డోస్ పెంచితే బాగుండేది. తర్వాత ఈరోజు సండే అప్డేట్స్ వచ్చేటప్పటికి దీపావళి సందర్భంగా డాన్స్లు వస్తున్నారు. ఆది గారు కూడా వస్తున్నారంట. ఆది గారు వచ్చి సుమనన్న అసలు ఏమీ లేదు, నీ మాట వింటేనే డీజేలు సాంగులు బద్దలైపోతున్నాయని చెప్పారంట. తనుజ కళ్యాణ్ పిలిచి తనుజ కళ్యాణ్ అక్క తమ్ముడు ఇద్దరు పేరు బాగుందని చెప్పారు. మరి ఇంకా ఏం ఫీడ్బ్యాక్లు ఇచ్చాడు చూడాలి. నిన్న డెమాన్ని వద్దు అని కదా అడుగుతున్నాడు అక్కడ. మరి పదే పదే డెమాన్ ఎందుకు చూపించి మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరు బాండింగ్ ఎందుకు అంత దగ్గర చేస్తున్నారు? విడిపోవాలంటే విడిపోని, వాళ్ళ ఇష్టం కదా అది. ఎందుకు అంత అతికిస్తున్నారు నాకు అర్థం కాలేదబ్బా. నిన్నంతా కూడా ఎక్కువగా కళ్యాణ్, డెమాన్, దివ్య, కామనర్స్ వీళ్ళ మీదే పోయింది ఎపిసోడ్ అంతా. కామనర్స్ మీదే పోయింది. సెలబ్రిటీ మీదకి ఏం బాగలేదు అసలు. వీళ్ళనే టార్గెట్ చేసినట్టు వీళ్ళనే అరిశారు, వీళ్ళనే తిట్టారు, వీళ్ళకే ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. బయట ఆడియన్స్ కూడా వీళ్ళకే ఓట్లు తక్కువగా వేశారు. డెమాన్కైతే 100% రాంగ్ అని ఇచ్చారు. ఆ ఓట్లు అది కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అదేందో మీరేమనుకున్నారు, చిన్న కామెంట్ చేయండి. నా రివ్యూ అయితే నాకు అది చేయబుద్ధి కాలేదు. ఎందుకంటే అంతా సెలబ్రిటీలనే పొగుడుతున్నారబ్బా. కామనర్స్ నిన్నైతే వాళ్ళ కోటింగ్ వాళ్ళకే ఇచ్చినట్టుంది, కానీ సెలబ్రిటీలు ఏమన్నట్టు లేదు. మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ చేసాడా చేయలేదా తర్వాత సంగతి. చేతులు వేసాడా లేదా, ఆమె వేయించుకుందా, ఆమె ఇష్టపడేయించుకోలేదా అనేది తర్వాత సంగతి. అసలు ఆ మాటలు అంటాం తప్పు కదా. తొక్కేస్తాను, చెంపలు పగల కొడతాను, అమ్మాయిలు పిచ్చాడు, అది తప్పు కదా.
అవి చెప్పాలి కదా, ఎనవద్దు అని చెప్పాలి కదా నాకు సార్. అది కాకుండా కూర విషయాన్ని వీడియో చూపించి పెద్ద పంచాయతీ చేయటం అరగంట సేపు, తర్వాత కూర్చోబోచ్చి చెప్పు అనే మాట, ఆ మాట తీసుకొచ్చి పెద్ద పంచాయతీ చేయటం, అయ్యే ముఖ్యం, అయ్యే పంచాయతీలు చేసేది. అది కాదు కదా పెద్ద విషయాలు, అవి కాదు కదా. ఇక్కడ పెద్ద విషయాలు ఏంటి, ఆ రమ్య అన్న మాటలు కదా, అవెందుకు పెద్ద చేయలేదు, అదెందుకు గద్దించలేదు, చిన్న చిన్న తీసుకొచ్చి పెద్ద చేసి అరగంట పంచాయతీలు జరిపి ఇది చేశారు. ఇప్పుడు అవన్నీ అట్లంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నట్ట చేయనట్ట, అమ్మాయి పిచ్చోడా కాదా, ఏం తెలిసారు, అది కరెక్ట్ కాదు. అన్న మాటలు అమ్మ ఈ ప్లాట్ఫామ్ అది అనకూడదు, తప్పు అనాలి. అక్కడ ఏమంటుంది, ఇంక మాదిరిగా రెండు చేతులు కలిసి తప్పుడు అవుతుంది, తర్వాత కావాలని చేతులు వేయించుకుంటుంది. ఒక అమ్మాయి క్యారెక్టర్ని కూడా అసోసియేషన్ చేసినట్టే ఉంటుంది అక్కడ. అది కాదు కదా, కరెక్ట్గా గెస్సింగ్ చేసి అన్నాడా లేదా, ఆ మాటల తప్పు ఆ పిల్ల చేసుకుంటుందా, తన ఇష్టం అది, చేతులు వేయించుకుంటుందా కాళ్ళు వేయించుకుంటుందా తన ఇష్టం అది. క్వశ్చన్ చేయడానికి వీళ్ళెవరు, మాట్లాడడానికి వీళ్ళెవరు. రీతు డెమాన్ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు బయట ఉందా లోపల ఉందా మధ్యలో ఉందా కనెక్షన్ అనేది వీళ్ళకెందుకు, అవన్నీ ఎందుకు. చిన్న చిన్న విషయాలే పెద్దగా చేసి పంచాయతీలు చేసినట్టుంది అక్కడ. కూర పంచాయతీ, తర్వాత కూర్చునే పంచాయతీ, ఈ పెద్ద చేసినట్టుంది, కానీ అసలు పంచాయతీలను కూడా ఈజీగా వదిలేసినట్టుంది అక్కడ. ఇప్పుడు ఏం ఫిట్టింగ్ పెట్టారు, దివ్యాది మానిటరింగ్ తీసేసి అక్కడ మాధురి గారికి ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరు ఫైటింగ్ ఏర్పాటు చేయడానిక. నాకు తెలిసి భరణి గారిని ఎలిమినేట్ చేయడానికి కూడా కారణం దివ్య ఉంటే, భరణి గారిని ఎలిమినేట్ చేసినందుకు దివ్య మాధురికి కొంచెం రివెంజ్లు ఫైటింగ్లు ఉంటాయి, కాంట్రవర్సీ కాదు కదా. భరణి గారు వెళ్ళటం బాధే, కానీ చేతులారా చేసుకునేదిలే. కానీ అదంతా కూడా సేవింగ్ ఆర్డర్లో కూడా సుమన్ గారే ఫస్ట్ సేవ్ అయ్యారంట. ఇట్లా నేను రివ్యూ అంతా కూడా ఏందో మసిబూసి మారేడు చేసినట్టు అయిపోయింది మొత్తం. కరెక్ట్ కాదు అది. నాకు మంచిగా అనిపించలే, ఎస్పెషల్లీ కళ్యాణ్ విషయంలో అనిపించలే. అంత పెద్ద మాటలు అంటాం, ఆ పిల్లాడికి కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వడం అన్నా అది కరెక్ట్ కాదమ్మా, అట్లా అనొద్దు అనేది ఒక మాట చెప్పాల్సింది నాకు సార్, చెప్పుండాలి. చెప్పరాది, చేసాడో లేదని తర్వాత సంగతి. ఆ మాటలకి కొంచెం సార్ గద్దించినట్టు బాగుండేది. లేనిపోయిన చిన్న చిన్న పంచాయతీలు పెద్ద చేసి ఇది చేయడం అయిపోయింది అక్కడ. రివ్యూ ఎపిసోడ్ అంతా ఇదే లేదు, నాకు మంచిగా అనిపించలేదు. మీకేమనిపించింది చిన్న కామెంట్ చేయండి. ఈరోజు అప్డేట్స్ అయితే డెమాన్కి వాళ్ళ అమ్మ నుంచి వీడియో కాల్ వచ్చింది, గేమ్ పెట్టేసి గెలిచిన వాళ్ళకి ఒక్కొక్క వీడియో కాల్ వచ్చింది, డెమాన్కి వచ్చింది వాళ్ళ అమ్మ ద్వారా. నెక్స్ట్ ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా బాగాలేదా, 4 ఆపరేషన్ అయ్యేది ఉన్నా కదా పాపం, మరి డెమాన్ వాళ్ళ అమ్మ మాట్లాడింది, డెమాన్ లాగే ఉంది. నెక్స్ట్ సుమన్ గారు వాళ్ళ వైఫ్ వీడియో కాల్ మాట్లాడింది. నెక్స్ట్ ఇమ్మానీల్ వాళ్ళ తమ్ముడు మాట్లాడాడంట, చాలా బాగా ఆడుతున్నామని ఇలాగే ఆడమని చెప్పాడంట. తర్వాత కళ్యాణ్ వీడియో కాల్ వాళ్ళ అమ్మ మాట్లాడిందంట, మరి ఏం మాట్లాడిందో. వీళ్ళు మాట్లాడేవాళ్ళు కూడా నువ్వు బాగా మాట్లాడుతున్నావయ్యా ఇట్లా మాట్లాడదు అనుకోండి, అవి చెప్తూనే ఏదన్నా సజెషన్ సరి చేసుకునేది ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది పేరెంట్స్. మరి ఇస్తారో తెలియదు, కానీ అయ్యా నువ్వు ఇట్లా చేయొద్దు, అట్లా చేసుకొని ఏదైనా మార్పు చేర్పులు చెప్తే బాగుంటుంది పేరెంట్స్. ప్రతి ఎపిసోడ్లో కూడా వాళ్ళు వచ్చి నువ్వు బాగా ఆడుతున్నావు, ఇలాగాడు ఇట్లా చెప్తారు. అట్లా కాకుండా ఏదైనా అయ్యా కొంచెం బయట నడుస్తుంది, లేదంటే కొంచెం సరి చేసుకొని మాట్లాడుకోండి అని చెప్తే బాగుంటుంది కదా. మరి అటు చెప్తారో లేదో, అంటే అటు చెప్తే మళ్ళీ బాధపడతాను చెప్పరేమో, కానీ చెప్తారో లేదు తెలియదు. సంజన గారికి కూడా వీడియో కాల్ వచ్చింది, పిల్లలు బాగున్నారు ముద్దుగా. ఇంకా పిల్లలను చూసినాక సంజన ఏడకుండా ఉంటుందా పాపం, వాళ్ళ భర్తని పిల్లలను చూసి ఆమె వెయిట్ చేస్తుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు ఇదంతా చూసి, ఎపిసోడ్ అంతా బాగుందా, నిన్న బాగుందా బాగలేదా, పాజిటివ్ నెగిటివ్ అయినా చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.